హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్పిజి సంబంధించి మీరు సిలిండర్ అయిపోయింటే బుక్ చేసుకుంటున్నారా? సో బుక్ చేసుకునే విధానంలో కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా మనకి కేంద్ర ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీజీ ఏదైతే ఉజ్వల గ్యాస్ పథకం అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఈ పథకం ద్వారా పొందుతుంటే గ్యాస్ సిలిండర్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికైతే ఒక శుభవార్త చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా అని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది మనకి త్వరలో అయితే అప్డేట్ రావడం జరుగుతుందండి. ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటనేది, ఆ కొత్త రూల్స్ అనేది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదైతే మంచి విషయమని చెప్పుకుంటున్నాను. సో ప్రధానంగా మనకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కొత్త నిబంధనలు అయితే రావడం జరిగిందండి. సో మన దేశంలోనే దాదాపు ప్రతి పేద మధ్యతరగతి ఇంటిలో కట్టెల పొయ్యి కానీ కట్టెలతో వండుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, సో అలాంటి వాళ్ళ కోసం నరేంద్ర మోడీజీ ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు మనకి ఎవరైతే ఆడబిడ్డలు కానీ అలాగే ఎవరైతే తల్లులు ఉన్నారో వారి యొక్క ఆ కట్టెల పొయ్యి ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనకి ఉజ్వల గ్యాస్ పథకం అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఆ పథకం ద్వారా పొందుతున్న ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఆ రూల్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ప్రధానంగా ఇదివరకైతే మనం గ్యాస్ అనేది బుక్ చేసుకుంటే ఎవరైతే డీలర్స్ ఉన్నారో వారు వచ్చి మనకు గ్యాస్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా కొత్త నిబంధనలు తీసుకురావాలి. ఆ కొత్త నిబంధనలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రధానంగా మనకి ఎవరైతే నిరుపేద కుటుంబాల కోసం అనేది ఈ పథకం అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నిరుపేద కుటుంబ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలు కూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త రూల్స్ తీసుకురావడం జరుగుతుందండి. సో ప్రధానంగా మనకి ఇక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది మనకి అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. అంటే ఆధార్ ద్వారా మన యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం మన యొక్క అమౌంట్ అనేది వాళ్ళకు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కొత్త నిబంధనలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. సో దళారులు ఎవరైతే ఉన్నారో, అంటే దీనికి అనర్హులుగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్కి అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోకుండా నేరుగా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఉజ్వల గ్యాస్ పథకం సంబంధించి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇది త్వరలో అయితే రావడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా సో మనకు ఎవరు డెలివరీ చేస్తున్నారో, డీలర్షిప్ ఎవరు అని చెప్పేసి మొత్తం తెలుసుకోవచ్చండి. సో ఆ విధంగా మనకి ఇక్కడ పొందపరచడం జరుగుతుంది. సో కొత్త నిబంధనల వల్ల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఇక్కడ కొన్ని ప్రయోజనాలు కూడా ఇక్కడ మనకి ఏంటనేది తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అందుబాటులో ఉన్న ఈ సిలిండర్ల కోసం మీరు ఎన్నిసార్లు బుక్ చేసుకున్నారని కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా. సో ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఎవరన్నా దళారులు అంటే అనర్హతతో ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉండదు. ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళే క్యూఆర్ కోడ్ ద్వారా, సో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం ఇది బుక్ చేసుకున్నాక డెలివరీ అయితే చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎవరు డెలివరీ చేస్తారని కూడా మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకున్నాను కూడా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇక్కడ మనకి మీరు ఎన్ని సిలిండర్లు పొందినారో, ఏ డీలర్ నుంచి పొందినారో కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి గృహ మరియు వాణిజ్య సంస్థలకు ఎన్ని సిలిండర్లు ఉపయోగించారు అని కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం సంబంధించి ఈ కొత్త రూల్స్ అయితే నిబంధనలు రావడం జరుగుతుంది. ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇదండి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.